హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై సంతోష్. సో నేను తిరుపతి బాలాజీ చార్కోల్ స్కెచింగ్ అనేది చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను అవుట్లైన్ అనేది వేసుకున్నాను. సో అవుట్లైన్ ఇక్కడ మొబైల్లో చూపించిన విధంగా నేను విగ్రహంని అవుట్లైన్ అనేది వేస్తున్నాను నార్మల్ హెచ్బి పెన్సిల్తో. ఓకే, సో ఇక్కడ అవుట్లైన్ అనేది నేను గ్రిడ్ లైన్ మెథడ్లో కాకుండా ఫ్రీ హ్యాండ్ స్కెచ్లో వేశాను. సో చూడండి. సో అవుట్లైన్ తర్వాత నేను చార్కోల్ పెన్సిల్ అనేది తీసుకున్నాను. బ్రుస్టోది కానీ ఫైబర్ క్యాస్టిల్ కానీ ఏదైనా సరే మీరు చార్కోల్ పెన్సిల్ తీసుకొని మీరు స్కెచింగ్ అనేది వేయవచ్చు. సో ఇక్కడ చార్కోల్ పెన్సిల్ అనేది నేను ఎక్కడైతే డార్క్ ప్లేసెస్, ఎక్కడైతే షేడింగ్ ఎక్కువగా ఉందో అక్కడ నేను షేడ్ చేస్తూ, అలాగే లైట్ ప్లేసెస్లో వైట్ అలాగే ఉంచాను వైట్గా. సో ఎందుకంటే మనకు అది హైలైట్ అవ్వడానికి కనిపిస్తుంది. సో ఎక్కడైతే నేను డార్క్ యూస్ చేశానో సో లైట్ షేడింగ్ కూడా అదే విధంగా ఉంచాను. ఎందుకనంటే మనకు 3D లుక్లో కిరీటం అనేది బాగా కనిపించాలి కదా. సో చూడండి ఎంత బాగా గీసాను. సో అలాగే నేను ఫేస్ దగ్గరికి వచ్చినట్లయితే ఫేస్ దగ్గర నేను ఇక్కడ నామాల దగ్గర గీస్తున్నాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఈ ఫేస్ పైన ఐ అలాగే హెయిర్ అనేది కూడా చక్కగా వివరించాను. సో చూడండి. సో ఇక్కడ నేను టైం ల్యాబ్స్లో మీకు వీడియో చూపిస్తున్నాను. ఇది గీయడానికి నాకు 2 to 3 hours టైం అయితే పట్టింది. సో ఈ టైం ల్యాబ్స్లో మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫాస్ట్గా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. అలాగే చూడండి. సో నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా సరే వెళ్ళి చూడకపోయినట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అక్కడ మీకు పెన్సిల్ స్కెచింగ్ పైన బేసిక్స్ అనేటివి ఈజీగా నేర్పించాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ఒక 16 వీడియోస్ ఉన్నాయి. అవి చూసినట్లయితే మీకు ఈ విధంగా ఫ్రీ హ్యాండ్లో మీరు హైలైట్ చేస్తూ ఏదైనా ఒక వీడియోని మీరు ఏదైనా ఒక స్కెచింగ్ని ఈజీగా గీయగలుగుతారు. సో ఇక్కడ చూడండి, ఆభరణాలను కూడా చక్కగా వివరిస్తున్నాను నేను. సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ అనేది స్లోగా నేను చాలా నీట్గా వేశాను. బట్ ఇక్కడ మీకు టైం ల్యాబ్స్లో ఫాస్ట్గా చూపిస్తున్నాను. సో హెయిర్ చూడండి, హెయిర్ని కూడా నేను హైలైట్ చేస్తూ చూపిస్తున్నాను కదా. సో ఆభరణాలు కూడా చూపిస్తున్నాను. అలాగే పూలహార దగ్గరికి వచ్చినట్లయితే పూలు ఏ విధంగా అయితే మనకు ఇలా పైకి ఉబ్బెత్తగా ఉంటాయి, సో ఆ విధంగా నేను గీస్తున్నాను. సో ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అక్కడ డార్క్ షేడింగ్ చేసేసాను. అలాగే ఆభరణాలు కూడా చూడండి. సో ఆభరణాలను కూడా నేను చక్కగా వివరిస్తున్నాను. సో నా 16 ప్రీవియస్ వీడియోస్ ఏవైతే పెన్సిల్ స్కెచింగ్ పైన ఉన్నాయో ఇప్పటివరకు ఎవరు వెళ్ళి చూడనట్లయితే వెళ్ళి చూడండి. అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవి చూసి మీరు ఈ విధంగా నాలాగా ఈ పెన్సిల్ స్కెచింగ్, ఓకే, చార్కోల్ కానీ గ్రాఫైట్ పెన్సిల్ స్కెచింగ్ కానీ మీరు ఈజీగా వేయగలుగుతారు. సో ఎందుకంటే మనకు హైలైట్స్, షేడింగ్, డెప్త్ అనేది తెలిసినప్పుడైతే మనము ఈ పెన్సిల్ స్కెచింగ్ అనేది మనం 3D లుక్లో రియలిస్టిక్గా మనం వేయగలుగుతాము. సో అలాంటి కోర్స్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వబడింది నా ఛానల్లో, వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు ఈ స్కెచింగ్ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సజెస్ట్ చేయండి. నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ లాంగ్ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో షార్ట్ వీడియోస్లో రియలిస్టిక్ లుక్లో ఉన్నటువంటి షార్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూడండి. సో ఎవరికైనా సరే ఈ స్కెచింగ్ అనేది, ఈ చార్కోల్ స్కెచింగ్ అనేది కావాలి అనుకుంటే నా ఛానల్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇది నేను ఓన్లీ జస్ట్ చాలా తక్కువ రేటుకి నేను సేల్ చేద్దామని అనుకుంటున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు కొనాలనుకుంటే నా ఛానల్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. నేను దాని ప్రైస్ ఎంతో చెప్తాను. సో ఇక్కడ చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ కూడా చార్కోల్తో డార్క్గా వేశాను. దీని తర్వాత లుక్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇక్కడి వరకు మీరు ఈ వీడియోని చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.